ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తుంది అని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ కార్యవాహ బోల నాగభూషణం అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. సంఘ శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని అన్నారు. సంఘం శతజయంతి ఉత్సవాల సందర్భంగా స్వయం సేవకులు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ శాఖలను, సంఘ మండలీలను విస్తరించాలని కృషి చేయాలన్నారు. శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా మన పండుగలు జరుపుకుంటున్నామన్నారు. ఉగాది పండుగ విశిష్ట గురించి, షడ్రుచుల పచ్చడి గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. అనంతరం అందరికీ ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, గ్రామ పెద్దలు వేణుగోపాల్ గౌడ్, దాదిగారి గంగాధర్, కందుకూరి రవీందర్, దశ్వంత్ మల్లేశం, పున్నయ్య, క్రాంతిలాల్, ఆర్ఎస్ఎస్ బాధ్యులు సీతారామరావు, జయహింద్ రెడ్డి, రవివర్మ, సతీష్ గౌడ్, సర్వేశ్వర్, మధు, సంతోష్ కుమార్, శైలేష్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. మన సంస్కృతిని సాంప్రదాయం మరవకుండా ఇప్పటికీ కూడా ఎందుకంటే లక్షల సంవత్సరాల నుండి మనం ఎన్నో యుగాలు దాటినా ఇంకా మన పండుగలు ఇంకా జరుపుకుంటున్నాం. అదే మన హిందుత్వం యొక్క, భారతదేశం యొక్క గొప్పతనం. ఈ యుగాలు కూడా ఎన్ని ఉంటాయి, దానికి తెలిపేదే మన ఉగాది పచ్చడి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం తర్వాత మనకు కూడా ఆచిగారు మన ప్రతి సంవత్సరం మనకు అందిస్తున్నారు ఉగాది పచ్చడి. అందులో తీపి, పులుపు, వగరు, అలాగే చేదు, ఉప్పు, కారం, ఏంటంటే అన్ని రకాల ఇవైతే మనకి ఏవైతే షడ్రుచులు ఉన్నాయో ఈ షడ్రుచులు మన జీవితాన్ని తెలుపుతాయి. జీవితం అంటే ఒక సుఖమే కాదు, జీవితం అంటే ఒక కష్టమే కాదు. జీవితంలో ఈ 6 రకాల ఏవైతే రుచులు ఉంటాయో మన జీవితం కూడా అట్లనే ఉంటుంది అనేది మనకు ముందు ఫస్ట్ మనకు మొదటి రోజు ఏదైతే మన తెలుగు నూతన సంవత్సరం ఉందో ఈ సంవత్సరం రోజు మన పూర్వీకులు మనకు తెలిపారు.